అడుక్కోండి అన్నప్పుడు అది ఎట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది? ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎట్లయితుంది? మీరందరూ కూడా ఇలా బీటెక్ ఎంటెక్ చదివి గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్, సివిల్ డిప్లొమా హోల్డర్సు, ఇలా యువశక్తి మీరంతా కూడా. అంటే ఏమనుకుంటున్నాడు లోకేష్ కుమార్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎంత బాధ్యత రహిత్యంగా అట్లా మాట్లాడొచ్చునా? మీరు పోయి పొంగులేటి గారిని కలిస్తే చేతిలో ఏది ఉంటే దాంతో కొడతాడు అంటే ఈ పొంగులేటి ఏమనుకుంటుండు, లోకేష్ ఏమనుకుంటుండు? కొట్టనీకి ఆ ప్రభుత్వాలు ఉన్నాయి. మొన్న ఏమైందో ఢిల్లీలో చూసినాం కదా, జంజీత్ పడితే దేశమే అతలకుతలమై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ 6,000 మంది యువత తలుచుకుంటే ఏమై ఒక్కసారి ఆలోచించుకోమని రేవంత్ రెడ్డికి పొంగులేటిని హెచ్చరిస్తా ఉన్నా. యువశక్తి, మేధాశక్తి, చదువుకున్న విద్యావంతులు ఈ 6,000 మంది కానీ, ఇది 6,000 అంటే వ్యక్తుల, వీళ్ళు 6,000 కుటుంబాలు, 6,000 శక్తులు. వీళ్ళు తిరగబట్టి ఏమవుతుందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. గట్లే పిల్లలు ఈ పిల్లలతో ఏమైందంటే పిల్లలు కాదు చిచ్చర పిడుగులని ఢిల్లీలో చూపించింది. మొత్తం దేశం కదిలింది. మరి 6,000 మంది యువత కదిలితే మరి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆడ ధర్మేంద్ర ప్రధాన్ గట్లే నేను రాజీనామా చెయ్య అంటే యువత గదిలితే దెబ్బకు దయ్యం వదిలినట్టు రాజీనామా చేసి బయటకు వెళ్లాల్సి వచ్చింది. పొంగిలేటి నీకు ఆ పరిస్థితి రాకముందే ఈ పిల్లల్ని చర్చించు, తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు పరిష్కరించినాక, నువ్వు చర్చించినాక ప్రతిపక్షం దగ్గరికి ఎందుకు పోతారు ప్రజలు? నువ్వు మాట్లాడితే హరీష్ రావు గారి దగ్గరికి ఎందుకు పోతారు, సబితక్క గారి దగ్గరికి ఎందుకు పోతారు, లేదా తెలంగాణ భవన్కు రావాల్సిన అవసరమేంది? ప్రభుత్వం పట్టించుకోనప్పుడే, ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడే డెఫినెట్గా ప్రతిపక్షం దగ్గరికి పోతారు. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనమే అది. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రతిపక్షం ఎందుకుంటుంది? ప్రభుత్వం తప్పిదాలు ఎత్తి చూపడానికే ప్రతిపక్షం. ప్రభుత్వం తప్పు చేస్తే మెడలు వంచడానికే ప్రతిపక్షం. ఏ ప్రజలు కష్టాల్లో ఉన్నా, ఏ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా ఆ ప్రజల గొంతుకుగా పనిచేయడానికే ప్రతిపక్షం ఉంటుంది. ఇక్కడ ఈ 6,000 మంది నిన్న పాపం ధర్నా చేస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. హైదరాబాద్లో ఉండే అన్ని పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయినారు. పశువుల్లాగా ఈడ్చుకుపోయినారు. అన్నం కూడా పెట్టకుండా ఈ యువతను ఆగమాగం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ అదే ప్రభుత్వం పిలిచి మాట్లాడవచ్చు కదా. ఇవాళ గౌరవనీయులు చిన్నారెడ్డి గారి గురించి తమ్ముడు గొప్పగా చెప్పిండు. చిన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ శేషాద్రి గారితో మాట్లాడితే స్పీకర్ ఫోన్ ఆన్ చేసిండ్రు. శేషాద్రి గారు ఏమంటుండు? ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది, ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది కనుక మీరు వాళ్ళతో మాట్లాడుకుని ఎలగొట్టుండ్రి అంటుండట. ఇదా సీఎం ఆఫీస్ ఇచ్చే స్పందన? ముఖ్యమంత్రి కార్యాలయం ఈ రకంగా మాట్లాడొచ్చునా? శేషాద్రి గారు నీకు ఇది తగునా అని నేను అడుగుతా ఉన్న శేషాద్రి గారిని. ముఖ్యమంత్రి ఇగో ముఖ్యమా, ప్రజల బాగోగులు ముఖ్యమా? ఎవడి మీద ఇగో? ఈ ప్రజలు ఓట్లేస్తే ఈ ప్రజలు పెట్టిన భిక్ష ముఖ్యమంత్రి పదవి. శేషాద్రి నీకు వస్తున్న జీతం ఈ ప్రజలు కట్టే పన్నుల నుంచే నువ్వు జీతం తీసుకుంటున్నావు మిస్టర్ శేషాద్రి. ఇలా ప్రజల్ని పట్టుకొని ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది. ముఖ్యమంత్రి ఏమన్నా గాల్లకే ఊడిపడ్డా? ఈ ప్రజలు కలిసి పెట్టిన భిక్ష అది. ఇలా ముఖ్యమంత్రి ఇగో హట్ అయింది, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని ఎలగొట్టుండ్రి. వాట్ ఈస్ దిస్? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా, ఇంకేమన్నా ఇదేమన్నా మిలిటరీ రాజ్యం అనుకుంటున్నారా? ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. బట్ ఏది ఏమైనా మీరు ఆందోళన చెందకండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు పాపం 2 ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాలు గడవక, ఇల్లు గడవక, అప్పులు కట్టుకోలేక